రాహుల్, ఎన్ని బాటిల్స్ టెస్ట్ చేసినా డ్రింక్ స్మెల్, వాటర్ స్మెల్ తప్ప విస్కీ, స్కాచ్ల టేస్ట్లు రాదు. ఎవరు చేశారు పని? తెలీదా? చేసింది ఎవరో నువ్వు ఇండిపెండెంట్ గా కనిపెట్టేస్తావనుకున్నానే, కానీ ఇలా క్వశ్చన్ చేస్తావని అనుకోలేదు. ఆ బ్రాహ్మణియేనా? అదేనా? అవును, అది చేసిన పనే. నీ భార్యలా నటించడానికి వచ్చింది కాక రీసెంట్ గా ఆంటీతో నిన్ను మందుకి దూరం చేస్తానని ఛాలెంజ్ కూడా చేసింది. ఆ ప్లాన్ లో భాగమే ఈ రీప్లేస్మెంట్ థెరపీ. నా ఇంట్లో దాని ఛాలెంజ్లేంటి? పిచ్చి పిచ్చి వేషాలేస్తుందా? ఏమో రాహుల్, నాకైతే తెలీదు. కానీ వాళ్ళల్లో వాళ్ళు పంతాలకి పోయి నీ చిన్న చిన్న హ్యాపీనెస్ ని దూరం చేయడం చాలా బాధగా ఉంది రాహుల్. రాహుల్ రాహుల్ నేను నీతో ఈ విషయాన్ని షేర్ చేసినట్టు ఎవరితోనూ చెప్పొద్దే. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తారు. ప్లీజ్, ఓకేనా? బ్రాహ్మణి, ఇక్కడ వెలిగించాను, అక్కడ మండుతుంది. శభాష్ ప్రీతి. బ్రాహ్మణి, నా బాటిల్స్ లో కూల్ డ్రింక్ ఎందుకు మిక్స్ చేశావు? ఓ, తెలిసిపోయిందా? మధ్యలో తెలీదనుకున్నానే. నేను లేనప్పుడు నా గదిలోకి ఎందుకు వచ్చావు? నా మందు నువ్వెందుకు టచ్ చేశావు? ఆ విషం తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కాబట్టి. అది విషం కాదు, నా సరస్సు జ్ఞాపకాలను గుర్తు తెచ్చే అమృతం. నా సరస్సుని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చే అద్భుతం. అది తాగితే నా ఆరోగ్యం పాడవుతుందేమో గాని నా మనసు మాత్రం బాగుపడుతుంది. బాగుపడ్డం కాదు, ముసుగు పడుతుంది. అందుకే మీ భార్య ఎదురుగా ఉన్నా కనపడక సరస్సు కోసం వెతుక్కుంటున్నారు. చాలు నోర్మే. సరస్సు నా భార్య, నువ్వు రెండూ కాని కమర్షియల్ మనిషివి. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు, అందుకే ఈ ఇంటికొచ్చి నటిస్తున్నావు. ఈరోజు నువ్వు చేసిన పని వల్ల రాత్రికి నాకు నిద్ర పట్టదు. వెళ్ళి మందు తీసుకొని రాపో. ఏం మాట్లాడుతున్నారు రాహుల్ బాబు? ఈ చీకట్లో ఒంటరిగా నేను మందు కోసం వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. ప్రతిసారి అడుగుతావు కదా నాకు సరస్సుకి తేడా ఏంటి అని.
నన్నెందుకు నమ్మట్లేదని. ఇదిగో ఇదే ఆ తేడా. నీ ప్లేస్లో నా సరస్సు ఉండుంటే నేను ఏం చెప్పినా సరే ఏ సమయం అనేది చూడకుండా తీసుకొచ్చి నా ముందు పెట్టేది. నేను కావాలి అని అడిగితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా నా సరస్సు సిద్ధంగా ఉంటుంది. కానీ నువ్వు ఏదైనా చేసే ముందు 100 ప్రశ్నలు 1000 ఆలోచనలు. అలాంటిది నిన్ను నేను నా సరస్సు అని అనుకోవాలా, నమ్మాలా? అంటే ఇప్పుడు నేను వెళ్ళి మందు తీసుకొస్తే సరసు నన్ను నమ్ముతారా? ముందెళ్ళి నువ్వు తీసుకురా. సరే బాబు, తీసుకొస్తాను. కనీసం అప్పుడైనా నా మీద నమ్మకం కలుగుతుందేమోనన్న చిన్న ఆశతో వెళ్తాను. అగో తీసుకో. ఏ మందైతే దూరం చేయాలనుకున్నానో ఆ మందుతోనే నాకు పరీక్ష పెట్టారు. నన్ను సరసు అని నమ్ముతారన్న చిన్న ఆశ ఉంది. ఆ ఆశని ఎలాగైనా సరే గెలిపించుకోవాలి. హలో అన్నా, నువ్వు ఫాలో అవ్వమని ఒక అమ్మాయి ఫోటో పంపించినావు కదన్నా. ఆ అమ్మాయి ఇక్కడే ఒంటరిగా వెళ్తుందన్నా. ఒంటరిగానా? ఈ టైంలోనా? అవునన్నా, ఆ అమ్మాయేనా? పక్క చూసావా? ఆ అమ్మాయి అన్నా, పక్కా. ఆకలితో ఉన్న పులికి ఒంటరి లేడి పిల్లల భలే దొరికిందిరా. మేడంకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చిందిరా. రై అరే, నువ్వు ఆ అమ్మాయినే ఫాలో అవ్వు. రేయ్, నాకు నీ లొకేషన్ పంపించు. ఇప్పుడే స్టార్ట్ అయ్యి వచ్చేస్తా. అలాగే అన్నా. రేయ్, నడవండిరా. వేర్ ఆర్ యూ బ్రాహ్మణి? నీకోసమే వచ్చానని తెలుసు కదా. నా కోసం నువ్వెందుకు రావట్లేదు? నాన్న వరుణ్, ఆంటీ, బ్రాహ్మణి రావడానికి ఆలస్యం అవుతుందేమో. నువ్వు పడుకో నాన్నా. ఇంకా ఆలస్యం ఏంటంటే? యు నో వాట్ టైమ్ ఇట్ ఈస్? బావగారు, అప్పుడే కంగారు పడితే ఎలా? ఒక్కొక్కసారి అక్క అక్కడే స్టే చేస్తుంది కూడా. వాట్? నైట్ టైం అక్కడ ఉంటుందా? వాట్ ద హెల్ ఆంటీ? అంటే వయసైపోయిన మనిషి కదా బాబూ. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక పక్కనే ఉండాలని కోరుకుంటుంది. వాట్ ఎవర్ ఆంటీ, ఐ డోంట్ లైక్ దిస్. చెప్పాను కదా వరుణ్, పెళ్లికి ముందు వరకు మా ఇష్టం, పెళ్లి తర్వాత మీ ఇష్టం.
మీకు నచ్చినట్టు ఉండండి. సర్లే గాని అది ఎప్పుడు వస్తుంది ఏమో. నువ్వు రా నాన్న, భోజనం వడ్డిస్తాను. నో ఆంటీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ. బ్రాహ్మణి వచ్చాక ఇద్దరం కలిసి తింటాం. అప్పటి వరకు నేను తన రూమ్లో వెయిట్ చేస్తాను. వేర్ ఇస్ హర్ రూమ్? అమ్మా సంధ్య, ఆ. బావకి అక్క గది చూపించు, వెళ్ళు. ఓకే రండి. ఏమండి, ఏంటండి బ్రాహ్మణి ఇంకా రాలేదు? వరుణ్ ఇంట్లో ఉన్నాడని గుర్తుందో మర్చిపోయిందో? వస్తుందిలే, మధ్యలో నీ కంగారేంటి? నా కంగారు ఎప్పుడు మీకు అర్థం కాదు. సరే సరే పదండి, రండి. హ్మ్. బావగారు ఇదిగో, ఇదే మీ బ్రాహ్మీ రూమ్. ఓ థ్యాంక్ యూ. యుఎస్లో ఉన్నప్పుడు నిన్ను ఫోటోలో చూశానంటే దూరంగా ఉన్నాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్. ఇప్పుడు నీ ఇంట్లో నీ గదిలో ఉన్నాను. ఈ కర్మేంటి బ్రాహ్మణి, కమ్ సూన్. నిన్ను చూసి ఆల్మోస్ట్ హాఫ్ డే అయింది. ఇంకా ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కావట్లేదు. వేర్ ఆర్ యు బ్రాహ్మణి, త్వరగా రా. రే అమ్మాయి ఎదురా, ఇప్పుడే అటు వెళ్ళిందన్నా. పదండ్రా. ఏయ్ ఆగవే, ఆగు. ఇప్పటికే 2 సార్లు మా నుంచి తప్పించుకున్నావు, ఈరోజు తప్పించుకోలేవు. ఆ దేవుడు వచ్చి కూడా నేను కాపాడలేడు. రేయ్ పట్టుకోరా. ఏయ్ ఆగు. రాహుల్ బాబు, రాహుల్ బాబు,
కాపాడడానికి వాడెవడో వచ్చాడు, ముందు వాడి సంగతి చూడరా. వదిలో కొంత వదలమన్నానా? వదిలో. ఏయ్, రా డాక్టర్. డాక్టర్ డాక్టర్ ఏంటండి, ఏమైంది? ఎవరో కత్తితో నన్ను పొడవబోతుంటే తన చేతులు అడ్డుపెట్టింది డాక్టర్. అందువల్లే ఈ గాయాలు. ప్లీజ్ తనకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే. నర్స్, డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని లోపలికి తీసుకురా. అలాగే మేడం. రండి సార్. లీలా, ఆ రికార్డ్ ఇవ్వు. సార్, డీటెయిల్స్ చెప్పండి. పేషెంట్ నేమ్? సరస్సు అని రాసుకోండి. కాదు, బ్రాహ్మిణి. రెండు సరస్వతీదేవి పేర్లే కదండి. అందుకే సరస్వతి అని రాయండి. అలాగే. రిలేషన్ సార్? సార్, మిమ్మల్నే. ఆయన కోసం ఇంత సాహసం చేశాను. భార్యనని తెలియడం లేదా మీకు? కాదు, తన నా వైఫ్ ఏం కాదు. మా ఆయన నా మీద కోపంగా ఉన్నారు నర్సమ్మ, అందుకే అలా అంటున్నారు. మీరు రాయండి. సార్, ఇక్కడ మీరు సంతకం పెట్టండి. ఇదిగో లీలా,